లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు వాక్యంలోనికి వెళ్ళడానికి ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ గొప్ప దేవా, నీకు స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటున్నాం రాజా. మరి సమయంలో ప్రభా నా తండ్రి, మరి బైబిల్ గ్రంథంలో ఉన్న ఒక శ్రేష్టమైన కుటుంబాన్ని, ఇదిగో దేవా నా తండ్రి, నువ్వు ప్రేమించిన కుటుంబాన్ని, నిన్ను ప్రేమించిన కుటుంబం గురించి మేము ఈరోజు ధ్యానిస్తుండగా సహాయం చేయమని, మేము ఏ రీతిగా మిమ్మల్ని ప్రేమించాలో, ఏ రీతిగా ప్రభా ఒక కుటుంబంగా మేము ఉండాలో ప్రభా సహాయం చేయమని నేర్పించమని వేడుకుంటూ యేసు నామములో ప్రార్థన అంతా వేడుకుంటూ పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ రోజు దేవుడు మీకు నాకు మనకి ఇస్తున్న వాక్యాంశం ఏమిటి అంటే, మరి మేరీ, మార్తా, లాజరస్ ఈ కుటుంబానికి సంబంధించిన కొన్ని సత్యాలు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అవునండి, ఈ రోజు ఈ కుటుంబంలో ఉన్న ఈ ముగ్గురు గురించి నేను ప్రత్యేకంగా వివరణగా మరి ఈ కొద్ది నిమిషాలు 20-30 నిమిషాలు నేను మీతో చెప్పాలని ఆశ కలిగి ఉన్నానండి. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు మరి ఈ సాక్ష్యము, మరి ఈ కుటుంబంలో ఉన్న ఒక్కొక్కరి సాక్ష్యం గురించి మనం ధ్యానిస్తుండగా, మరి వీరు ఎవ్వరు, ఎలాంటి వారు, ఎక్కడి వారు, ఏ రీతిగా దేవుని నమ్ముకున్నారు, మరి ఏ రీతిగా యేసు ప్రభువుని ప్రేమించేవారయ్యారు, మరి యేసు ప్రభు వారు ఎందుకు వీరిని అంతగా ప్రేమిస్తున్నాడు అనే సత్యాలు మనం నేర్చుకుందామండి. ప్రైజ్ ది లార్డ్. మరి ఈరోజు కుటుంబంగా మీరు కూర్చొని వింటున్నారో, మీరు ఒంటరిగా కూర్చొని వింటున్నారా నాకు తెలియదు, కానీ దేవాది దేవుడు ఈరోజు ఈ సత్యాల ద్వారా, ఇదిగో ఈ ఐక్యత ప్రార్థన ద్వారా మరి దేవుడు మీ జీవితంలో కార్యము చేయనుగా కానీ నేను నమ్ముతున్నానండి. మరి ఈరోజు మొట్టమొదటిగా మరి మేరీ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఆ తర్వాత మరి మార్తా గురించి, అలాగే లాజరస్ గారి గురించి కూడా మాట్లాడాలని ఆశ కలిగి ఉన్నానండి. మరి లూకాసు సువార్త 10వ అధ్యాయము మరి 38 నుండి 42 కేవలం 4 వచనాలు మనం ధ్యానించినప్పుడు మరి ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, యేసు ప్రభు వారిని మరి మార్తా గారు ఒకసారి ఆహ్వానిస్తారండి. మరి అక్కడ దేవాది దేవుడు మరి అక్కడ వస్తాడు. ఎక్కడికి? మార్తా వాళ్ళ ఇంటికి వస్తాడు. మరి మార్తా పిలుస్తుంది. ఏమని తెలుసా? దేవా, ఈరోజు మా ఇంటికి రండి భోజనానికి అని పిలిచిందో, లేకపోతే ఈరోజు మా ఇంటికి వచ్చి వెళ్ళి ప్రార్థన చేయమని చెప్పిందో తెలియదు, కానీ ఒకరోజు మరి యేసు ప్రభు వారు మార్తా వాళ్ళ ఇంటికి వచ్చారండి. మరి మార్తానే పిలిచినట్టుగా మరి మీకోసం ఆ వచనాలు చదువుతున్నాను. లూకాసు సువార్త 10వ అధ్యాయము 38వ వచనం నుండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అంతట వారు ప్రయాణమైపోవుచుండగా ఆయన యొక్క గ్రామంలో ప్రవేశించును. మార్తా అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదాల యొద్ద కూర్చుండి ఆయన బోధను వినుచుండెను. మార్తా విస్తారమైన పనులు కొనుట చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరిని నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయము చేయమని ఆమెతో చెప్పుమని చెప్పాను. చూడండి, ఇక్కడ సంభాషణ జరుగుతుంది. ఎవరి మధ్యలో జరుగుతుంది సంభాషణ అని చూస్తే, అక్కడ మేరీ అయితే యేసు ప్రభు పాదాల దగ్గర యేసు ప్రభు వారు ఏం చెప్తున్నారో ఆ మాటలు వింటుంది. మార్తా అనే ఒక స్త్రీ అయితే మరి తనైతే యేసు ప్రభు వారిని కుటుంబంలో ఇంటిలోనికి చేర్చుకుంది. అంత మాత్రమే కాదు, అక్కడ తన కోసం వంటలు చేయడానికి మరి వంటింట్లో ఉండదండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆ తర్వాత చూస్తే అక్కడ మరి మార్తా వచ్చి యేసు ప్రభుని ఒక మాట చెప్తుంది. ఏంటి అంటే, ప్రభువా, ఇదిగో నీకు చింత లేదా? ఇదిగో నా చెల్లి అయిన మేరీ నాకు వచ్చి సహాయం చేయట్లేదే, నా దగ్గరికి వచ్చి పని చేయట్లేదని నీకు చింత లేదా అని ప్రశ్నిస్తుందని. ఒక్కసారి ఇక్కడ ఆగుదామండి. అసలు మేరీ, మార్తా అనే వీరిద్దరూ మరి ఎందుకోసము యేసు ప్రభు వారిని వాళ్ళ ఇంటికి పిలిచారు? కారణం ఏమై ఉంటుంది అని ఎప్పుడైనా ఆలోచన చేస్తే నాకు కలిగిన ఆలోచన ఏంటి అంటే, దానికంటే ముందుగానే మరి మేరీ అనే స్త్రీని మరి దేవాది దేవుడు స్వస్థపరిచాడటండి. మరి ఆమె దయ్యముల చేత పట్టబడినప్పుడు, చీకటి అంధకారముల చేత మరి చెక్కుబడి ఉన్నప్పుడు మరి మార్తా ప్రార్థన నాకు తెలీదు, మేరీ ప్రార్థన అని నాకు తెలియదు, కానీ యేసు ప్రభు వారు ఏ రీతిగా ఆమెను స్వస్థపరిచారో, విడుదల ఇచ్చారో మరి విడుదలైతే ఇచ్చారండి. ఆ తర్వాత జరిగిన సంఘటన ఏంటంటే, మరి ప్రతిసారి మరి ఇక్కడ ఎంత చక్కటి మాట ఉంటుందంటే, మరి యోహాను సువార్తలో కూడా మరి 11-12 అధ్యాయంలో చూసినప్పుడు లాజరస్ మరి మార్తా, మేరీ వాళ్ళ ఇంటికి ఎప్పుడైనా మరి వారు ఎక్కడ ఉంటారంటే బెతనియా అనే ఊరిలో ఉంటారు. ఆ బెతనియా అనే ఊరికి ఎప్పుడు యేసు ప్రభు వారు వెళ్ళినా ఖచ్చితంగా కుటుంబంలోనికి వెళ్ళి అక్కడ ఒక పూట గడిపి వచ్చేవారంట. అంత మంచి మరి వారిద్దరి మధ్య వారు ఆ కుటుంబంలో ఉండేదంటండి. అంటే అలాంటి సహవాసాన్ని యేసు ప్రభు వారు మరి ఈ కుటుంబం ద్వారా పొందుకున్నాడు అని మనకి బైబిల్ గ్రంథం ఎన్నో వచనాల ద్వారా చెప్తుంది. మరి ఇక్కడ చూస్తే మరి మార్తా డైరెక్ట్గా అడుగుతుంది, నీకు చింత లేదా అయ్యా అని. ఏమని అడుగుతుంది? నీకు చింత లేదా అని. చూడండి, అక్కడ మార్తా విశాలంగా పనులు చేస్తుందంట, విస్తారంగా పనులు చేస్తుంది. మరి ఆలోచన చూస్తే వేరే రకంగా ఉంది.
నిజం చెప్పాలంటే ఆమె ఎందుకు పిలిచిందంటే మేరీకి స్వస్థత చేసిన ఈ యేసు ప్రభువుకి మరి కృతజ్ఞతగా మరి ఒక పూట భోజనం పెట్టడానికి వచ్చి ప్రార్థన చేసి వెళ్ళమని పిలిస్తే మరి అక్కడ నిజంగా చేయాల్సిన పని తను కూడా చూసుకోవాలి కదా. ఆలోచన ఎందుకు మార్తాకి కలగలేదో నాకు తెలియదు, కానీ అక్కడ మార్త అయితే శ్రేష్టమైన పనే చేస్తుంది, వంట చేసి పెడుతుందండి. చూడండి, మరి అది కూడా మంచిదే కదా. ఇదిగో అమ్మ, ఇగో నీ వలన మాకు మేలు జరిగింది కాబట్టి ఒక్కరోజు మా ఇంటికి భోజనానికి రండి. మనం ఎంతోమందిని ఆహ్వానిస్తూ ఉంటాం, వేరే కుటుంబాల వాళ్ళని పిలుస్తాం, స్నేహితులను పిలుస్తాం. అలాగే ఇక్కడ దేవాది దేవుని పిలిచింది కాబట్టి మరి తను సహజంగా మరి తను వంట చేయాలి, తను చేసి పెట్టాలి. కానీ ఆ పనిలో బిజీ అయిపోయి మరి యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చోలేదు. కానీ మేరీ మాత్రం తను విడుదల పొందుకుంది కాబట్టి నాకు ఆ పని నాకు వద్దు, నేను యేసు ప్రభు రాక మన ఇంటికి వచ్చారు కాబట్టి నేను ఈయన దగ్గరే కూర్చుంటానని చెప్పేసి తను ఆయన చెప్తున్న మాటలకు వినింది. అక్కడ తర్వాత యేసు ప్రభు వారు అంటారు, ఎందుకు ఆ మాట అంటున్నావు, నువ్వు నన్ను చింతలేదని ఎందుకు అంటున్నావు? నిజం చెప్పాలంటే మార్త ఎన్నుకున్న దానికంటే మేరీ ఎన్నుకున్న మాటే మంచిది, తను ఎన్నుకున్న మార్గం కరెక్ట్ అయినది. కాబట్టి మరి అక్కడ నువ్వు అనవసరంగా విస్తారమైన పనుల గురించి ఆలోచిస్తున్నావు, నువ్వు నాకు భోజనం పెట్టిన అవసరం లేదు, నా దగ్గర కూర్చో అని చెప్పి మరి గద్దిస్తున్నాడు. అది కూడా ప్రేమతో గద్దిస్తున్నాడు. ఆ తర్వాత ఉత్తమమైనది మేరీ ఎన్నుకున్నది కాబట్టి నేను కూడా నా వల్ల కూడా కాదు, ఆమె నుండి ఈ ఆమె ఏర్పాటు చేసుకున్న అంటే ఆమె ఎన్నుకున్న ఈ మార్గాన్ని నేను కూడా దూరం చేయలేను కాబట్టి నన్ను క్షమించు అన్నట్టుగానే డైరెక్ట్గా చెప్పేస్తున్నాడండి. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ నేను ఎవరి గురించి చెప్పాలనుకుంటున్నానంటే మేరీ గురించి అయితే నేను చెప్పాలనుకోవట్లేదు, కానీ మార్తా గురించి చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడ మార్త ఎలాంటిది ఉందంటే మంచి స్వభావందే, మంచిదే. కాకపోతే ఏంటి అంటే తొందరపాటు తనం ఉందండి. అక్కడ వాళ్ళ చెల్లి ఖాళీగా కూర్చుందనే కోపం కనిపిస్తుంది అక్కడ, కానీ ఇంకేది లేదండి. అంటే మనకు కూడా అనిపిస్తుంది కదా, ఎవరైనా ఖాళీ కూర్చుని ఎందుకు ఖాళీ కూర్చున్న వాళ్ళని సహాయం చేయొచ్చు కదా అని మనం కూడా పెద్దవారిగా అంటాము, చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు అంటాము, ఎవరినైనా మనం అంటూనే ఉంటాము. కానీ ఇక్కడ చూస్తే మరి యేసు ప్రభు వారినే ప్రశ్నించింది. మరి వెళ్ళి ఇదిగో నాకు సహాయం చేయడానికి రాని మేరీని అంటలేదు, కానీ డైరెక్ట్ యేసు ప్రభు వారినే ప్రశ్నించిందండి. అందులో ఒక ఆలోచన ఉంది, ఏంటంటే మేరీని తను తక్కువ చేయట్లేదు, కానీ మేరీ కూడా పని చేస్తే బాగుండు అనుకుంటుంది. అంటే తనలో ఉన్న స్వార్థపు ఆలోచన ఎలాంటిది అంటే తను ఎందుకు కూర్చుంది అనుకుంటుందా, లేకపోతే నేనే ఒక్కదాన్ని ఎందుకు పని చేయాలనుకుంటుందా. పిలిచిన ఆలోచన అయితే మంచిదే, కానీ ఏర్పాటు చేసిన ఆ కార్యం అంతా కూడా మంచిదే, కానీ ఆలోచనలు కరెక్ట్గా లేవండి. దేవునికి మహిమ కలుగును గాక. అది గుర్తించిన దేవాది దేవుడు, ఇదిగో నువ్వు అనవసరంగా అట్లాంటి ఆలోచించకు, నీ ఆలోచన విధానం కరెక్ట్గా లేదు, నువ్వు చేయడం వరకు బాగానే ఉంది, కానీ చేస్తున్న ఆలోచన కరెక్ట్గా లేదు కాబట్టి నువ్వు మానుకో ఆ పని, కానీ దేవుని సన్నిధిలోనే కూర్చోవడం శ్రేష్టం అని చెప్పి అంటుందండి. నిజమే, ఇట్లాంటి ఈ అంశం గురించి, ఈ 4 వచనాల్లో ఉన్న అంశాల గురించి ఎంతోమంది పెద్ద పెద్ద దైవజనులు చెప్పడం మనం వింటూనే ఉంటాము. నేను వాటి గురించిన సత్యాలు అయితే నేను చెప్పాలనుకోవట్లేదు, కానీ ఇక్కడ నేను వేరే ఆలోచనలు, వేరే తలంపులు నేను కలిగి ఉన్నానండి. యోహాను సువార్త మరి ఒక్కసారి మరి 11, 12 అధ్యాయంలో కొన్ని మనం వెళ్ళినప్పుడు అక్కడ క్లియర్గా రాయబడుతున్న అంశాలు ఏంటి అంటే లాజరస్ మరణం గురించి. చూడండి, నేను మార్తా గురించే చెప్తూ మళ్ళీ లాజరస్ మరణంలోనికి కూడా నేను వెళ్తున్నాను. నిజమే, ఒకే కుటుంబంలో 3 వ్యక్తులు ఉన్నారు. ఈ 3 ఎవరు అనేది మీకు నేను చెప్పలేదు కదా. వారు ఎవరు అనేది అంటే మరి మేరీ అన్నట్టు ఆమె చిన్న చెల్లి అయి ఉన్నది, మార్త పెద్దక్క అయి ఉంది, మరి లాజరస్ అనేవాడు మధ్యలో పుట్టినవాడు. అంటే మరి లాజరస్కి ఒక అక్క ఒక చెల్లిగా మరి 3 కూడా ఒక తల్లి కడుపులో పుట్టిన బిడ్డలుగా మరి బైబిల్ చెప్తుంది. వీళ్ళు 3 కూడా ఒకే ఇంట్లో సహవాసం చేస్తున్నారు, మరి ఒకే ఇంట్లో ఉన్నవారు. మరి 3లో కూడా మరి ఒక్కొక్కరికి ఒక్కొక్క స్వభావం కలిగి ఉంటుంది. మరి వారు ఏ రీతిగా యేసుప్రభుని ఆహ్వానించడం మొదలు పెట్టారో తెలియదు, కానీ దేవాది దేవుడే వారి ఇంటికి వచ్చి సహవాసం చేస్తున్నట్టుగా మనకు తెలుసండి. మరి ఆ తర్వాత మరి లాజరస్ మరణం గురించి అక్కడ మనం ధ్యానించవచ్చు. మరి ఇదైతే మనకు అందరికీ తెలిసి ఇది ఒక గొప్ప సాక్ష్యం అండి. లాజరస్ మరణం అనేది చాలా గొప్ప విషయం. అది ఏ రీతిగా జరిగిందనేది యోహాను సువార్త 11 నుండి 12 అధ్యాయాలు క్లియర్గా మనం వచనం వెనకాల వచనం చదివినప్పుడు అక్కడ జరుగుతున్న సంఘటన ఏంటి అంటే మరి వాళ్ళ అన్నయ్య లాజరస్ మరి రోగి ఉన్నాడంట. అప్పుడు వెంటనే మరి యేసు ప్రభు వారైతే అక్కడ ఊర్లో లేరు కాబట్టి వెంటనే కబురు పంపించి అక్క చెల్లెలు ఇద్దరు కూడా ఇదిగో యేసు ప్రభు వారికి మెసేజ్ పంపించారంట. ఇదిగో అయ్యా, నువ్వు ప్రేమించిన నీ స్నేహితుడైన లాజరస్ ఇదిగో అనారోగ్యంగా ఉన్నాడు అని చెప్పేసి కబురు పంపించడం జరిగింది. ఆ తర్వాత ఎప్పుడైతే యేసు ప్రభు వారు ఆ మెసేజ్ని విన్నాడో, ఆ వార్తను ఎప్పుడైతే విన్నాడో వెంటనే మరి బయలుదేరి రాలేదు, కానీ మరి అక్కడ 2 రోజులు ఆగిపోయినట్టుగా బైబిల్ చెప్తుంది. ఆ తర్వాత ఒక మాట క్లియర్గా అంటున్నాడు మీకోసం. ఆ యోహాను సువార్త 11వ అధ్యాయము మరి 4వ వచనాన్ని మీకోసం చదువుతున్నాండి. ఆ యేసు ప్రభు ఈ మాట అది విని, ఏది ఆ మరణ పరిస్థితి గురించి విని ఆ వార్తను విన్న తర్వాత చెప్తున్న మాట ఏంటంటే, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు, కానీ దేవుని కుమారుణ్ణి దాని వలన మహిమ పరచబడుటకు దేవుని మహిమ కొరకే వచ్చి ఉన్నదని చెప్తున్నాడంట. హల్లెలూయా. ఆ మాట చెప్తున్నప్పుడు శిష్యులు పక్కన ఉండి వింటున్నారండి. జాగ్రత్తగా వినండి.
అక్కడ మరి ఆరోగ్యం బాగలేదు అని చెప్పేసి కబురు వచ్చింది. దాన్ని బట్టి యేసుప్రభు వారు చెప్తున్న మాట ఏంటంటే ఇది కేవలం దేవుని మహిమార్థమే జరుగుతున్న కార్యం అని చెప్పేసి. ఆ తర్వాత 11, 13, 14 వచనాలకి వెళ్ళిపోయినప్పుడు అక్కడ జరుగుతున్న సంగతి ఏంటంటే ఆల్రెడీ అక్కడ లాజరస్ చనిపోయాడు అన్న విషయము మరి యేసు ప్రభు వారికి మరి దర్శనం ద్వారా ఆయన సర్వశక్తిమంతుడు, సర్వాధికారి కాబట్టి మరి ఆయనకి తెలియదంటూ ఏదీ లేదు కాబట్టి అక్కడ మరణించిన సంగతి తెలుసు కాబట్టి ఇక్కడ శిష్యులతో ఒక మాట అంటున్నాడు. ఏమిటంటే ఇదిగో కావున యేసు లాజరు చనిపోయెను, మీరు నమ్మునట్లు నేను అక్కడ ఉండలేదు కాబట్టి మీ నిమిత్తము సంతోషించుచున్నాను ఆయన అని అయినను అతని యొద్దకు మనం వెళుదము రండి అని స్పష్టంగా వారితో చెప్తున్నాడు. ఇక్కడ ఒక మాట మీకు చెప్పాలనుకుంటున్నాడు. ఇక్కడ శిష్యులతో ఒక మాట చెప్తున్నాడు. ఫస్ట్ అయితే ఆయన చనిపోలేదన్న విషయం అందరికీ తెలుసు, కానీ ఇక్కడ ఓన్లీ చనిపోయాడన్న కబురైతే ఇంకా యేసుప్రభు వారి దగ్గరికి రాలేదు. కానీ అప్పటికి 2-3 రోజులు అయిపోతుంది. అప్పుడు మరి 4వ దినమున మరి యేసుప్రభు వారు ప్రయాణం అవుతూ ఇదిగో మనం వెళ్దాం లాజరస్ దగ్గరికి, ఎందుకంటే ఆయన చనిపోయాడు అని. అప్పుడు శిష్యులు అంటారు అక్కడ, ఇదిగో చనిపోలేదు కదయ్యా, ఎందుకు మనము నువ్వు అలా ఎందుకు అంటున్నావు అంటే, లేదు నిద్రిస్తున్నాడు అనుకుంటున్నావు అంటే, సరే నిద్రిస్తున్నాడో చనిపోయాడో తర్వాత విషయం, నేను అక్కడ లేనందుకు సంతోషిస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళి అక్కడ చేస్తున్న కార్యాలు మీరు చూసినప్పుడు మీరు ఇంకా నమ్ముతారు, ఇంకా విశ్వసిస్తారు కాబట్టి దీన్ని బట్టి నేను సంతోషిస్తున్నానని చెప్పకనే మరి శిష్యులని బలపరుస్తున్నాడండి. ఆ తర్వాత వెళ్ళిపోయాడు. ఎక్కడికి 4 రోజుల తర్వాత మరి ఆ లాజరస్ ఉన్న ఊరికి, ఆ బెథనియా అనే పట్టణానికి మరి యేసుప్రభు వారు వెళ్ళిపోయారు. వెళ్ళిపోతుండగానే మరి ఎదురు తెలుసుకుంది మార్తా, ఇదిగో వస్తున్నాడు. మరి ఊరు అవతలనే ఉన్నప్పుడు వెంటనే మార్తా, ఇక్కడ మళ్ళీ మార్తా గురించి నేను మీకు ఇక్కడ చెప్పాలని ఆశపడుతున్నానండి. మరి మార్తా వెంటనే ఎదుర్కొంటుంది, మరి పరిగెత్తుకుంటూ వెళ్ళింది యేసుప్రభు దగ్గరికి. వెళ్ళి చెప్తుంది ఒక మాట. 21వ వచనంలో మార్తా యేసుతో అంటున్న మాట ఏంటంటే, ప్రభువా నీవిక్కడ ఉండని ఎడల నా సహోదరుడు చావకుండును. ఇప్పుడైనను నీవు దేవుని ఏమి అడిగినను దేవుడు నీకు అనుగ్రహించునని నేను తెలుసుకుంటుని. అప్పుడు యేసు ప్రభు చెప్తున్నాడు, నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా. చూడండి ఇక్కడ సంభాషణలు చూస్తే వెంటనే మార్తా అంటున్న మాట ఏంటంటే, ఇదిగో దేవా నువ్వు ఇక్కడ ఉండుంటే ఖచ్చితంగా నా తమ్ముడు చనిపోయేవాడు కాదు, ఆయనను పర్వాలేదు, నువ్వేం అడిగినా దేవాది దేవుడు ఇస్తాడనే నమ్మకం నాకుంది కాబట్టి అని చెప్పేసి చెప్తుంది. అప్పుడు వెంటనే యేసు ప్రభు వారు అన్నారు, ఏమన్నారు అంటే, ఇదిగో నీ సహోదరుడు ఖచ్చితంగా లేచును అని నువ్వు నమ్ము అని చెప్తున్నప్పుడు అప్పుడు మళ్ళా అంటది ఒక మాట, అవునయ్యా నేను నమ్ముతున్నాను, అది పునరుత్థాన సమయంలో అంటే ఇప్పుడు కాదు, మరి రాబోయే కాలంలో మరి నీ 2వ రాకడ సమయంలో ఖచ్చితంగా ఆయన లేవనెత్తబడతాడు అనే మాట అక్కడ చెప్తుందండి. ఆ వచనాన్ని ఇప్పుడు నేను ధ్యానించట్లేదు, చదవట్లేదు, కానీ మీకోసం క్లుప్తంగా చెప్తున్నాను. అప్పుడు కానీ యేసుప్రభు వారు చెప్తున్నారు, నేనే పునరుత్థానము, నేనే జీవమై ఉన్నాను కాబట్టి ఇప్పుడే లేస్తాడు, నువ్వు నమ్మిన ఎడల ఖచ్చితంగా నీ తమ్ముడు ఇప్పుడే లేస్తాడని కూడా అక్కడ బలం చెప్తున్నాడు, ధైర్యంగా చెప్తున్నాడు, మరి బాధ్యతతో చెప్తున్నాడు. ఆ తర్వాత అవునా తండ్రి ఖచ్చితంగా లేస్తాడు అని చెప్పేసి ఆమె కూడా నమ్ముతుంది. మరి ఆ తర్వాత అలాగే మరి కంటిన్యూస్గా ఆ సంఘటన గుండా మరి వెళ్ళినప్పుడు ఆ తర్వాత మరి వెంటనే మార్తా నుండి మరి మేరీ దగ్గరికి కూడా మరి కబురు వెళ్ళిపోయింది, యేసుప్రభు వారు వస్తున్నారు అని చెప్పేసి. మరి మేరీ కూడా మరి మార్తాతో పాటుగా మరి మరలా వెళ్ళింది ఎక్కడికి, యేసుప్రభుని కలవడానికి వెళ్ళినప్పుడు అక్కడ మేరీ చెప్తున్న మాట, అయ్యా సేమ్ అదే మాట అంటుందండి మార్త. ఏ మాట ఉంది, అయ్యా నువ్వు ఇక్కడ ఉండుంటే మా తమ్ముడు మరి మా అన్న చనిపోయేవాడు కాదు, మరి నువ్వు లేవయ్యా అని చెప్పేసి అని అక్కడ ఏడుస్తున్నప్పుడు మరి యేసు ప్రభు వారు కూడా మరి అక్కడ ఏడ్చినట్టుగా మరి వాక్యం చెప్తుంది. అక్కడ అంత మాత్రమే కాదు, 33, 34 వచనంలో చూస్తే ఆత్మలో ఆయన ములిగాడటండి. హల్లెలూయా, ఆత్మలో ఆయన ములుగుచున్నాడు. అంత మాత్రమే కాదు, ఆ తర్వాత 38వ వచనంలో కూడా మరి ఆ సమాధి ఎక్కడ ఉంది అని చెప్పేసి అడిగినప్పుడు ఇదిగో ఇక్కడ పెట్టాము అన్నప్పుడు కూడా మరి అక్కడ యేసు ప్రభు వారు మూలుగుతున్నాడంట ఆత్మలో. హల్లెలూయా. ఈ మూలుగుడు అంటే ఏంటి అనేది చూస్తే ఇక్కడ మరి యేసు ప్రభు వారు ఆత్మలో ప్రార్థన చేస్తున్నాడు దేవాది దేవునికి. అది రహస్య ప్రార్థన. మరి మన మూలుగులు వింటాడు దేవుడు, మరి అలాగే మన గునుగుడు కూడా వింటాడండి. జాగ్రత్తగా వినండి. మార్తా ఇక్కడ చేసింది, ఇక్కడ యేసు ప్రభు చేసింది ఏంటి అంటే, మార్తా అయితే అక్కడ మరి లూకాసు వార్త 10వ అధ్యాయంలో చూస్తే కూడా అక్కడ మేరీని యేసు పాదాల దగ్గర కూర్చున్నప్పుడు కూడా అక్కడ గునుగుతూ యేసు ప్రభుని అడిగితే, అయ్యా నీకు చింత లేదయ్యా, నువ్వు చెప్పొచ్చు కదా, నువ్వు చెప్తా ఆమె వింటది కదా అని చెప్తూ గునుగుతుందండి, అక్కడ సునుగుతుంది అక్కడ. కానీ ఇక్కడ దేవాది దేవుడైతే మూలుగుతున్నాడండి. దేవాది దేవునికి మహిమ కలుగును గాక. నీ మూలుగులు ఎలాంటివి ఉన్నాయి, ఇదిగో నీ సునుగుడు ఎలాగ ఉంటుంది, న్యాయమైన మూలుగులు మూలుగుతున్నావా లేకపోతే న్యాయమైన సునుగులు సునుగుతున్నావా అని చెప్పేసి దేవాది దేవుడు ఈరోజు మరి మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాడు. నిజమే, నాకు అర్థం కావట్లేదండి ఎలా చెప్పాలో, కానీ
ఒకటి మాత్రం జాగ్రత్తగా వినండి. నువ్వు ఎవరి విషయంలో ములుగుతున్నావు, ఎవరి విషయంలో నువ్వు సునుగుతున్నావు, ఎవరి గురించి నువ్వు ఆటంకమైన మాటలు మాట్లాడుతున్నావో జాగ్రత్తగా చూసుకొని ఇక్కడ దేవాది దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ మేరీ స్వభావం అయితే యథార్థంగా ఉన్నట్టుగా తను ఉన్నది, కానీ మార్త మాత్రం అక్కడ నటిస్తున్నట్టుగా మరి యేసు ప్రభువు గారి కోసమే పనిచేస్తూనే దాన్ని అలసటగా తీసుకుంటుంది. ఒకవైపు ఇష్టపూర్వకంగానే పిలిచింది, కానీ అక్కడ అలసటగా భావిస్తుంది, భారంగా భావిస్తుంది. అదొక హిపోక్రసీ లాగా కనిపిస్తుంది. అంత మాత్రమే కాదు, ఇక్కడ చూస్తే మరి ఇదే సంఘటనలో మళ్ళీ ముందుకు సాగినప్పుడు ఎప్పుడైతే యేసు ప్రభువు వారు ఆ బండని తొలగించండి, లాజరస్ని పాతిపెట్టిన సమాధికి సంబంధించిన ఆ బండని జరపండి అని చెప్పినప్పుడు యేసు ప్రభువారే చెప్తున్నారు కదా అని మౌనంగా ఉండకుండా, అయ్యా అది జరిపించకూడదు, ఎందుకంటే అది జరిగించకండి, అది తీయకదు, వేస్ట్, ఎందుకంటే ఆల్రెడీ 4 రోజులైపోయింది నా తమ్ముడు చనిపోయి, కాబట్టి మరి అది ఆ శవం ఇప్పుడు వాసన వస్తుంది కాబట్టి తీయొద్దు అని చెప్పేసి అనుమానపూర్వకంగా చెప్తుందండి. అంటే తనకి విశ్వాసం అనేది లేదు. అక్కడ చెప్పాడు, నీగో నీ తమ్ముడు లేస్తాడని చెప్పిన యేసు ప్రభు మాటని మరి కొద్ది నిమిషంలోనే మర్చిపోయి, అయ్యా మీరు తీయొద్దు అని చెప్పేసి చెప్తుందండి. ఇదండి మార్తలో ఉన్న విషయాలు. మనం అనుకుంటాము, ఇప్పుడు కొన్నిసార్లు మనం ఆలోచన చేస్తాం, మార్తలాగా మనం ఉండకూడదు, మేరీలాగానే మనం ఉండాలి అని అంటే దాని అర్థం ఏంటి అంటే ఇదండి, మేరీలాగా మరి మనము యథార్థంగా ఉంటే సరిపోతుందండి. మార్తలాగా గునుగుడు సునుగుడు మనకు వద్దండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మార్త స్వభావం కంప్లీట్గా ఏముందంటే డౌట్ఫుల్గా, స్ట్రెస్ఫుల్గా, మరి కంప్లైనింగ్ నేచర్ అండి. ఎప్పుడు అనుమానిస్తూనే ఉంటుంది, ఎప్పుడు కూడా మరి ఎప్పుడు ఏదో ఒక భారం పెట్టుకున్నట్టుగా ఉంటుంది. అది దాని నుండి దేవుడు విడుదల కావాలని దేవుడు కోరుకున్నాడు ఆ బిడ్డ విషయంలో. మేరీ అయితే ఖచ్చితంగా మరి దయ్యాల నుండో మరి అనారోగ్య పరిస్థితి నుండో విడుదల పొందుకుంది, కానీ ఇక్కడ మార్తలో ఉన్న ఆత్మీయ స్వభావంలో మార్పు కావాలని దేవుడు కోరుకున్నాడండి. మరి అందుకోసమే ప్రేమతో గద్దించాడు. ఇక్కడ కూడా మరొక్కసారి నేను చెప్పలేదా నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమ చూస్తావని చెప్పేసి నేను చెప్పాను కదా అని చెప్పేసి ఇక్కడ రెండోసారి మరి ఇక్కడ మొత్తానికి మరి మొదటిసారి ఒకసారి మరి అక్కడ మరి ఇంటికి వెళ్ళినప్పుడు, అలాగే మరి ఇక్కడ ఈ సంఘటనలో రెండోసారి కూడా మరి మళ్ళీ మూడోసారి కూడా మరి యేసు ప్రభు వారు మార్తాని గద్దిస్తున్నారు. అది కూడా ప్రేమపూర్వకంగా, కోపంతో అయితే కాదండి, పగతో అంతకన్నా కాదు, కానీ ప్రేమపూర్వకంగా గద్దిస్తున్నాడు. నువ్వు ఎందుకు నమ్మట్లేదు అనుకుంటూ చెప్తున్నాడండి. ఆ తర్వాత చూస్తే వెంటనే మరి లాజరస్ అయితే లేచి బయటకు వస్తాడు. ఆ సంఘటన అంతా చెప్పడానికి మనకు టైం లేదు, కానీ నేను ఇప్పుడు అడగాలనుకున్న విషయం ఏంటి అంటే మీలో ఎలాంటి స్వభావం ఉంది, మీరు ఎలాంటి స్వభావంతో ఉన్నారు? కొంతమంది ప్రార్థనలో ఉన్నప్పుడు మరి వాళ్ళు అనుకుంటారు, మరి నేను ఒకప్పుడు మంచి ప్రార్థన జీవితాన్ని కలిగి ఉన్నాను, కానీ ఇప్పుడు ప్రార్థన జీవితాన్ని కోల్పోయాను, ఒకప్పుడు మేరీలాగా ఉన్నాను కానీ ఇప్పుడు మార్తలాగా ఉన్నాను అని చెప్పేసి బాధపడతారండి. దయచేసి మీకు చెప్తున్నాను, నిజంగా చెప్పాలంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం వేరు. ప్రార్థన జీవితం గురించి ఇక్కడ మేరీని మార్తాని మనం పోల్చుకోవడానికి లేదు, కానీ ఇక్కడ మేరీ స్వభావాన్ని మార్తా స్వభావాన్ని మరి భిన్నంగా మనం ఆలోచించినప్పుడు వారిలో అసలు చాలా వ్యత్యాసం ఉందండి. ఆ వ్యత్యాసాన్ని మనం చూసినప్పుడు దేవాది దేవుడు మరి ఏం చెప్తున్నాడు అంటే మార్తాలాగా మనం ఉండకూడదు. ప్రైజ్ ది లార్డ్, దేవునికి మహిమ కలుగును గాకండి. ఇదండి మన ఆత్మీయ జీవితంలో మనం సరి చేసుకోవాల్సిన విషయాలు. గంటల ప్రార్థన గురించి నేను మాట్లాడట్లేదు, కానీ ప్రార్థన చేద్దాము, ఉపవాసం ఉందాము, దేవునితో గడుపుదాము, నిజమే ఇవన్నీ మనకు కావాల్సినవి. కానీ నిజంగా చెప్పాలంటే హిపోక్రసీ అనేది మన జీవితంలో ఉండకూడదు. డిప్రెషన్ అనేది, అనుమానం అనేది, నిజంగా చెప్పాలంటే మనుషుల మీద అనుమానం మనకు ఉండకూడదు, దేవుని మీద అనుమానం అంతకన్నా ఉండకూడదండి. అవును, దేవాది దేవుడు చెప్పింది ఖచ్చితంగా చేస్తాడు కదండి. చూడండి ఇక్కడ మేరీ అయితే ఎంతో గొప్ప దీవెన పొందుకుంది, పాదాల దగ్గర కూర్చుంటుంది. ఆమెకైతే అర్థమైపోయింది దేవుడు చేయగలడు అని చెప్పేసి. కాకపోతే అక్కడ అన్న లేడు కాబట్టి బాధపడుతుంది, ఏడుస్తుంది, అందుకే మౌనంగా ఉంది. కానీ మార్త మాత్రం అర్థం చేసుకోలేకపోతుంది. అసలు ఏమీ అర్థం కావట్లేదు, ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. 5 నిమిషాల ముందు ఒక మాట మాట్లాడుతుంది, 5 నిమిషాల తర్వాత ఇంకొక మాట మాట్లాడుతుందండి. అలాంటి చంచలత్వము కలిగిన మనసు ఆ బిడ్డకు కలిగి ఉంది కాబట్టి దాని నుండి మనం విడుదల పొందుకోవాలి. అలాంటి విడుదల మనం కూడా కోరుకోవాలని దేవాది దేవుడు ఈరోజు మనలతో మాట్లాడుతున్నాడు. మరి తర్వాత చూస్తే మరి ఇప్పటివరకు మార్త గురించి నేను మాట్లాడాను. నేను ఒక విషయం మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. వీరు ముగ్గురు కూడా ఒక తల్లి కడుపులో పుట్టిన వారే, వీరు ముగ్గురు కూడా ఒకే ఇంట్లో ఉన్నవారే. మరి ఆ ఇంటికి దేవాది దేవుడు వస్తున్నాడు, యేసు ప్రభు వారు వస్తున్నారు, వారితో సహవాసం చేస్తున్నాడు, వారితో మాట్లాడుతున్నాడు. మరి ఆ ఊరికి వచ్చినప్పుడు 100% వాళ్ళ ఇంటికి వచ్చి భోజనం చేసి సహవాసం చేసి వెళ్తున్న ఆ ఇంట్లోనే మరి ముగ్గురు 3 రకాలుగా ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. మరి లాజరస్ గురించి కూడా కొద్ది నిమిషాలు మనం ధ్యానించుకుంటే, మరి లాజరస్ గురించి కూడా మనం ఆలోచన చేద్దాం. అక్కడ ఈ యొక్క మాట ఏంటి అంటే మరి లాజరస్ని ఫ్రెండ్గా, యేసు ప్రభుకి స్నేహితుడిగా మరి అక్కడ వారు చెప్తున్నారు, ఎవరు నువ్వు ప్రేమించిన నీ స్నేహితుడు ఆయన అని చెప్పేసి
అక్కడ మరి మేరీ మార్త కబురు పంపడం మాత్రమే కాదు, అక్కడ శిష్యులకి యేసు ప్రభు వారు క్లియర్గా చెప్తున్నాడు, ఇదిగో మన సహోదరుడు అని కూడా మరి అక్కడ కొన్ని వచనాల్లో మనం ధ్యానించినప్పుడు చూడొచ్చండి. మన సహోదరుడైన లాజరస్ నిద్రించి ఉన్నాడు, మరణించి ఉన్నాడు, కాబట్టి మనం వెళ్ళి అతన్ని లేపాలి అని చెప్పేసి తన శిష్యులతో చెప్తున్నాడు. అంటే మరి ఎంత గొప్ప సహవాసం మరి యేసు ప్రభు వారికి మరి లాజరస్కి ఉంది అనేది ఇక్కడ మనకు అర్థమవుతుందండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆ తర్వాత చూస్తే మరి ఇక్కడ ఎందుకు యేసు ప్రభు వారి లాజరస్ని లేపాల్సి వచ్చింది, 4 రోజులు ఆలస్యం ఎందుకు జరిగింది అని అంటే నిజమే, దేవుని మహిమార్థమే 100%. అంత మాత్రమే కాదు, శిష్యుల్లో మరి విశ్వాసం పెంచడానికి అంత మాత్రమే కాదు, ఒక గొప్ప సాక్ష్యము. ఒకసారి ఆలోచన చేస్తే నూతన నిబంధన ప్రకారంగా చూస్తే ఇంతకంటే గొప్ప సాక్ష్యం లేదండి. మరి యేసు ప్రభు వారు 3వ దినములు తిరిగి లేశారు, అంతకన్నా గొప్ప సాక్ష్యం అయితే ఇంకొకటి ఉండదు. కానీ ఇక్కడ లాజరస్ వారు కూడా మరి 4 రోజుల తర్వాత, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక, 4 రోజుల తర్వాత లేచిన గొప్ప సంఘటన. మరి పునరుద్ధానుడై లేశాడా, మరి ఏ రీతిగా లేశాడు అనేది చూస్తే కేవలం దేవుని కార్యం ఇది, దేవుని అద్భుత సంకల్పం చొప్పున మరి దేవుని మహిమపరచడానికి ఆ ఊరిలో వాళ్ళు అక్కడున్న వారందరూ కూడా మరి ఆ సంఘటన అనుభవించాలి. కాబట్టి దేవాది దేవుడు అనుమతించిన మరి లాజరస్ మృతి అలాగే తిరిగి లేవడం అనేది, మరి 4 రోజులు కుళ్ళు పట్టుకపోయిన ఆ శవాన్ని తిరిగి లేపిన తర్వాత అక్కడ నాకు ఒక విషయం అర్థం కాలేదండి. ఏంటి అంటే మరి లేచాడు, ఆ తర్వాత 12వ అధ్యాయంలో చూస్తే ముందుకు సాగుతున్నారు. అక్కడ చూస్తే మరి వెంటనే మళ్ళీ నెక్స్ట్ టైం అంటే ఇంకొక 4-5 రోజుల తర్వాత మరి పస్కా పండుగ ఉంది అంటే మరొక్కసారి యేసు ప్రభు వారు ఎక్కడికి వచ్చారండి, మేరీ మార్తా లాజరస్ వాళ్ళ ఇంటికి వచ్చారటండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరి వచ్చినప్పుడు అక్కడ మరి మేరీ ఏం చేసింది అంటే మరి దేవుని పాదాలని మరి అత్తరు బుడ్డిని పగలు కొట్టి కడిగి, అంత మాత్రమే కాదు తన వెంట్రుకలతో తూడ్చి అభిషేకించినట్టుగా మరి అక్కడ మనం చూస్తాము. ఆ విషయం గురించి కూడా నేను ఇక్కడ ఎక్కువసేపు ధ్యానించట్లేదు. కానీ ఆ తర్వాత చూస్తే అక్కడ మరి లాజరస్ వారు ఉన్నారు. మొదట మరి ఎప్పుడైతే మార్తా పిలిచినప్పుడైతే మరి మార్తా మేరీ వారిద్దరు ఉన్నప్పుడైతే ఆ రోజైతే లాజరస్ లేడు అక్కడ. కానీ ఇక్కడ చూస్తే మరి కుటుంబ సమేతంగా ఇక్కడ లాజరస్ కూడా మరలా ఉన్నాడండి. ఉండడం మాత్రమే కాదు, వారితో పాటుగా భోజనం చేసినట్టుగా ఉంది. 12వ అధ్యాయంలో చూసినప్పుడు మరి మార్తా ఉపచారము చేస్తేను లాజరస్ అక్కడ ఉన్నాయి. చూడండి, ఇక్కడ వచనాన్ని చూసినప్పుడు 2వ వచనం, యోహాను సువార్త 12వ అధ్యాయము 2వ వచనంలో చూసినప్పుడు అక్కడ ఏమని రాసి ఉంది అంటే మార్తా ఉపచారము చేసెను, లాజరు ఆయనతో కూడా భోజనమునకు కూర్చుండవలసి ఉన్నాడంట. కూర్చున్న వాళ్ళలో ఒక్కడిగా ఉన్నాడంట. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే అక్కడ చూస్తే మరలా మార్తా పరిచార్యమే చేస్తుంది. జాగ్రత్తగా వినండి. మొదట పరిచారానికి అంటే మొదట చేసినప్పుడు అక్కడ ఏంటి అంటే చింతపడుతుంది, ఆలోచిస్తుంది ఎందుకు మేరీ వచ్చి పని చేయట్లేదని. కానీ ఇక్కడ ప్రేమపూర్వకంగా చేస్తున్నట్టుగా నాకు అర్థమైందండి. అంత మాత్రమే కాదు, ఫస్ట్ సంఘటనలో చూస్తే అక్కడ లాజరస్ లేడు, కానీ ఇక్కడ చూస్తే లాజరస్ వచ్చి ఉన్నాడు, ఉండి వారితో పాటుగా భోజనం కూడా చేస్తున్నాడు. యేసు ప్రభుతో పాటుగా భోజనం చేస్తున్న వాళ్ళలో ఒకడిగా కూర్చొని ఉన్నాడటండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు నా జీవితంలో కూడా మరి ఇలాంటి సంఘటనలు మరి జరుగుతాయా? మరి ఆలోచిస్తున్నామా? మనం సంఘ సేవకులను పిలిచి భోజనంకి మరి సేవకులను మనం పిలుస్తాము, ఒక్కొక్కసారి భోజనాలకి పిలుస్తాము, ప్రార్థనకి పిలుస్తాము. కుటుంబంలో అందరం ఉంటున్నామా అనేది మనం ఆలోచించాల్సిన విషయం అండి. ఒక్కొక్కరు ఉంటే ఒకరు ఉండట్లేదు. మరి కుటుంబ ప్రార్థనల జీవితాలే మన జీవితంలో లేవు. కానీ ఇక్కడ చూస్తే ఈ కుటుంబంలో మనస్తత్వాలు డిఫరెంట్గా ఉన్నను మరి వారందరినీ కూడా మార్చడగలిగిన శక్తి కేవలం యేసు ప్రభుకే ఉంది. కాబట్టి మరి ఇక్కడ మేరీ కానీ, మార్తా కానీ, లాజరస్ కానీ ముగ్గురు కూడా ఒకే చోట మరి ఒకే దేవుణ్ణి ఆరాధించే పరిస్థితికి వచ్చారండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ముందు కూడా వారు ప్రేమిస్తున్నారు, ముందు కూడా వారు అభిమానిస్తున్నారు, ముందు కూడా మరి యేసు ప్రభు వాళ్ళని ప్రేమిస్తున్నాడు. కాకపోతే ఎవరికి వారికి తోచిన విధానంలో, ఎవరికి వారిలో ఒంటరిగా వారు దేవుణ్ణి ఆరాధించేవారు. కానీ ఊరికి తెలిసిన మార్గంలో. కానీ ఇక్కడ చూస్తే ఈ చివరి ఘట్టంలో చూసినప్పుడైతే కుటుంబ సమేతంగా మరి ముగ్గురు కలిసి దేవుణ్ణి ఆహ్వానించారు, దేవుణ్ణి ఘనపరిచారండి. ఆ తర్వాత మేరీ అయితే నిజమే పాదాలకి మరి తను చేయాల్సిన పరిచార్యము తను చేసింది. మరి లాజరస్ కూడా మరి వారితో పాటుగా కూర్చొని మరి శిష్యులతో ఏకమైపోయాడండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఒక్కసారి ఆగుదామా, ఇక్కడ ఒక్కసారి ఆగుదామా. ఇక్కడ ఇంత గొప్ప సాక్ష్యము కేవలం మేరీకి కలిగిన విడుదల వలన మరి ముగ్గురు కూడా మరలా దేవునిలోనికి రావడం జరిగింది. అంత మాత్రమే కాదు, ఆ లాజరస్ ని లేపడం అనేది కూడా గొప్ప సాక్ష్యము. కాబట్టి ఆ సాక్ష్యాన్ని కూడా పాతి పెట్టడానికి మరి కొంతమంది ప్రయత్నించారని ఇక్కడ వాక్యం చెప్తుందండి. మరి ఏ వచనాన్ని చూస్తే అంటే
యోహాను సువార్త మరి 12వ అధ్యాయంలో చూసినప్పుడు మరి 9 నుండి మరి 11 వచనాలు నేను మీకోసం చదువుతున్నప్పుడు, కాబట్టి యూదులలో సామాన్య జనులు ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకొని యేసును చూచుటకు మాత్రమే కాక, జాగ్రత్తగా వినండి, యేసును చూచుటకు మాత్రమే కాక మృతులలో నుండి ఆయన లేపిన లాజరస్ను కూడా చూడడానికి వచ్చి ఉన్నారంట. ఆయనను బట్టి యూదులలో అనేకులు తమ వారిని విడిచి విశ్వసించిరి. కాబట్టి ప్రధాన యాజకులు లాజరస్ని కూడా చంపగోరారంట. చూడండి, ఇక్కడ ప్రధాన యాజకులు లాజరస్ని చంపాలనుకుంటున్నారు. ఎవరు లేపిన లాజరస్ అండి? తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని నామంలో యేసు ప్రభు పిలవంగానే లేచి వచ్చిన ఈ లాజరస్ని 4 రోజులు ఒక శవంలాగా సమాధిలో పడి ఉండి కుళ్ళి పట్టుకపోయిన ఈ శవాన్ని మరి జీవంగా మారిన ఈ వ్యక్తిని, ఈ లాజరస్ని మరొక్కసారి చంపడానికి మరి అక్కడ ప్రధాన యాజకులే మరి ప్రయత్నిస్తుండగా మనకి తెలుస్తుందండి. ఈ రోజు మీకు విషయం చెప్పాలనుకుంటున్నాను. నీకు సాక్ష్యము కలిగి ఉన్నారా? మీరు సాక్ష్యం కలిగి ఉంటే మీ సాక్ష్యాన్ని ఎవరు దొంగలిస్తున్నారు? ఎంతమంది దొంగలిస్తున్నారు? మరి నీకు నువ్వుగానే నీ సాక్ష్యాన్ని పాడు చేసుకుంటున్నావా, లేకపోతే ఇతరులు పాడు చేస్తున్నారా? ఒక్కసారి ఆలోచించేద్దామా? మన జీవితంలో ఉన్న 4 రకాల మనుషులు మన సాక్ష్యాన్ని పాడు చేస్తారటండి. ఒకటి రక్త సంబంధికులు. ఇదిగో మార్త ఎలా అయితే మేరీ సాక్ష్యాన్ని మరి దొంగలించాలని చూసింది, వన్ ఆర్ ద అదర్ వే. మరి అలాగే ఆత్మీయులు కూడా, మరి ఆత్మీయ సంబంధికులు కూడా ఎలా అంటే మనతో పాటుగా మరి ఒక అద్భుతం జరగడం కోసం మనతో పాటుగానే ప్రార్థన చేస్తారు, మనతో పాటుగానే ఏకీభవిస్తారు. ఎప్పుడైతే ఆ కార్యం జరిగిందో మన జీవితంలో మరి వాళ్ళు ఏకీభవించినందుకు మరి దేవుడికి చేశాడు కదా అని స్తుతించి మనతో పాటుగా కృతజ్ఞతలు చెల్లించారు. కానీ మరి కుళ్ళు కుతంత్రాలు పెట్టుకొని దేవుడు వీరికి ఎట్లా చేశాడు ఈ కార్యం అనుకుంటూ మరి దూరంగా వెళ్ళిపోతున్న ఆత్మీయ సహోదరులు మన జీవితంలో మనం ఎదుర్కొంటున్నామని మరి ముఖ్యంగా సంఘాల్లో ఎదుర్కొంటున్నాము. ఆ తర్వాత చూస్తే సాతాన్ గడికి అయితే మన జీవితంలో సాక్ష్యం జరగడం ఇష్టం లేదు, మన జీవితంలో అద్భుతాలు జరగడం ఇష్టం లేదు. కాబట్టి వాడు చేయాల్సిన ఆటంకాలు వాడు తీసుకొని వస్తాడు. అంత మాత్రమే కాదు, మన జీవితంలో మన సాక్ష్యాన్ని మనగానే మన ప్రవర్తనతో మనం ముందు స్థితిని మర్చిపోయి మనము నూతనమైన స్థితిలోకి, అంటే పనికిరాని జీవితాన్ని జీవించాలని ఇష్టపడుతూ మరి లోకానుసారమైన పరుగులు పరిగెడుతూ మన జీవితంలో గతంలో జరిగిన సంఘటనలు మర్చిపోయి ఒక్కొక్కసారి మనమే మరి మన సాక్ష్యాన్ని కోల్పోయిన సంఘటనలు జరుగుతూ ఉంటాయి. కానీ దేవాది దేవుడు చెప్తున్న మాట ఏంటి తెలుసా? ఈరోజు నిజంగా నువ్వు అనుకుంటున్నావేమో నీ పాత సాక్ష్యము ఈరోజు లేదని, ఆ సాక్ష్యాన్ని చెప్పుకోవాలంటేనే నీకు బాధ అవుతుందేమో అని నువ్వు అనుకుంటున్నావేమో. కానీ కాదమ్మా, నువ్వు జాగ్రత్తగా వినండి. లాజరస్ని లేపిన దేవుడు, లాజరస్ని లేపిన తర్వాత కూడా ఆ సాక్ష్యాన్ని కేవలం ఎందుకంటే లాజరస్ లేసాడనే సాక్ష్యాన్ని నాశనం చేయడానికి ప్రధాన యాజకులు ఎంత ప్రయత్నించినా లాజరస్ అనేవాడు చావలేదు, కానీ చంపలేకపోయారు ఎవరు కూడా. కానీ మన సాక్ష్యం కూడా ఆ రీతిగానే ఎవరు కూడా చంపరండి. నీ సాక్ష్యం ఎప్పటికైనా, ఈ రోజు కానీ ఎప్పటికైనా యథార్థంగానే ఉంటుంది, ఎప్పటికీ కూడా మారని శక్తితో నింపబడి ఉంటుంది. కానీ మారాల్సిందల్లా నువ్వు నేను, యథార్థంగా ఉండాల్సింది మనమండి. నిజమే, నువ్వు మరొక్కసారి దేవాది దేవునికి ఈరోజు సమర్పించుకున్నప్పుడు ఇదిగో మేరీ మార్త ఏ రీతిగా అయితే మారిపోయారో, ఇదిగో లాజరస్ ఏ రీతిగా అయితే ముందు కుటుంబంతో లేడు కానీ తర్వాత కుటుంబంతో ఏకమయ్యాడో, ఆ రీతిగా మనం కూడా ఏకమవుదామని, ఎలా అంటే దేవునితో పాటుగా ఏకమై దేవుని కోసం జీవించి గొప్ప సాక్షులుగా జీవిద్దామని దేవుని నామంలో కోరుకుంటున్నానండి. మరి ప్రార్థనతో ముగించుకుందాం. పరిశుద్ధుడా గొప్ప దేవానికి స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటున్నాం నాయన. ఇదిగో తండ్రి ప్రభా, వచ్చిరాని మాటలతో ఈరోజు ప్రభా అతని కుటుంబంలో ఏ రీతిగా ఐక్యత ఉండాలో మేము నేర్చుకుని ఉన్నాం. కాబట్టి నాయన ఇదిగో తండ్రి నీ సాక్ష్యాన్ని మా జీవితంలో కూడా దయచేయండి ప్రభా. మీరు ఇప్పటివరకు మా జీవితంలో మీరు పెట్టిన సాక్ష్యాన్ని మేము కోల్పోకుండా నీ కొరకు గొప్ప అతి సాక్షులుగా నిలబెట్టకు సహాయం చేయమని వేడుకుంటూ నజరేయుడైన యేసు ప్రభు నామములో ప్రార్థన వేడుకుంటూ పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.